వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆపద ఎక్కడ ఉంటే ఆదుకోవడానికి నేనుంటా అంటూ నిరూపితం చేశారు. మొన్న చోడవరం ఘటన తెలిసిందే. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుల వద్దకు వెళ్లి తన ఉదార స్వభావం కనబరుచుకున్నారు. అనకాపల్లి నియోజకవర్గం బయ్యారం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో క్షతగాతులు ఉన్నట్టు తెలిసిన సీఎం రమేష్ హుటాహుటిన వారిని పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాతులను పరామర్శించిన అనంతరం జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రభుత్వం తరపున వారిని ఆదుకోవాలని కోరారు. పేరు సార్, కలెక్టర్ గారు నమస్కారం. నేను రమేష్ మారుతున్నా. నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను. ఈ బయవరం దగ్గర ఒక స్కూల్ బస్సు, కాలేజ్ బస్సు రోడ్లో ఉన్న వాళ్ళు పాపం సైడ్లో వాళ్ళు టిఫిన్ చేసుకుంటుంటే వాళ్ళపైన ఎక్కేసి ఎవరో ఇద్దరు చనిపోయినారంటే నేను హాస్పిటల్కి వచ్చాను. కాకపోతే ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో బాగా దెబ్బలు తేలింది. ఒకసారి మీ వాళ్ళని ఏమైనా పంపించే, లేకపోతే ఏమైనా మీరు కొద్దిగా పర్సనల్ టేక్ తీసుకోవాలి. కరెక్ట్గా యాక్సిడెంట్ అయింది. స్కూల్ బస్సు అంటే స్కూల్ బస్సు అవంతి వాళ్ళ స్కూల్ ఉంది కదా, వాళ్ళ స్కూల్ బస్సు ఏంటంటే రోడ్లో టిఫిన్ సెంటర్ ఉంటే ఆ టిఫిన్ సెంటర్లోకి దూరేసింది. ఇక్కడ నేను హాస్పిటల్ ఇక్కడే ఉన్నాను. బయవరం హెరిటేజ్ ఉంది కదా, ఆ హెరిటేజ్ దగ్గర నేను ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్నా. ఉషా ప్రైమ్ అనే హాస్పిటల్లో ఉన్నా. ఈ పేషెంట్ కూడా ఇక్కడే ఉన్నా. కొంచెం టేక్ కేర్ చేయండి ప్లీజ్. అది మంచి పరిస్థితి. బయ్యారం హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తుండేప్పుడు వాళ్ళపైకి ఎక్కడము. మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా, డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా? డే టైం ఉదయం 9 గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజల అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంటే వారిపైకి ఎక్కించడం, ఒకరో ఇద్దరు చనిపోయారని చెప్పారు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను. చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ టీమ్ ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా, లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా, వాళ్ళకి ఎక్స్రే చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్కాన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 2 గంటలు అయింది. ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కి విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఇంకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. డ్రైవర్లు కూడా లైసెన్స్లు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందులో మరీ స్కూల్ బస్సు, చిన్నపిల్లలు బస్సు, కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులో జాగ్రత్తగా చేయాలి. రోడ్లో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అమాయకులు టిఫిన్ చేస్తున్నా ఉంటే వారిపైకి దారుణంగా బస్సు రావడం. ఒక అబ్బాయికి అయితే కాలు తోడ మొత్తం అంతా చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఒకతనికి తలకు ఇంజరీ జరిగింది. ఒకరిద్దరు చనిపోయారు కానీ వారు ఇక్కడికి హాస్పిటల్లో లేరు. మరి ఏమి జరిగింది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఒక హాస్పిటల్ తీసుకున్నంత విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఫోన్ చేసి కలెక్టర్కి చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వం మేల్కోలేదు. ఎవరు కూడా ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, అతనికి ఇంతవరకు సమాచారం కూడా తెలియకుండా ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైవరు ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, ఏమైనా తాగి చేశాడా, ఎంతమంది ఆ బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా,
అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ బిజీలో ఉండి ప్రజల ప్రాణాలు పట్టించుకోవట్లేదు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.